షిమ్యోన్ లేడు, బెన్యామీన్ లేడు, అన్నీ నాకు ప్రతికూలం అయిపోయాయి అని యాకోబు కన్నీళ్లు పెట్టుకున్న రోజు ఆ రోజు. అవునండి, ఆ ముసలి వయసులో మంచం మీద నుంచి లేవలేని వయసులో తన గతిని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కన్నీళ్లు పెట్టుకుంటే దేవుడు అన్నాడు, యాకోబు ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటావు? నిన్ను నిరుత్సాహపరుస్తానా నేను. ఆమేన్, హల్లెలూయా. నా కుమారుడు అయిన నీవా నిరుత్సాహపడేది? వెళ్ళు, ఐగుప్తుకే వెళతావో ఇంకొక దగ్గరికి వెళ్తావో వెళ్ళు. ఐగుప్తును నిన్ను గొప్ప జనముగా ఐగుప్తులో చేయబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు, ఐగుప్తులో నుండి మరలా నిన్ను నీ జనాన్ని నేను తీసుకురాబోతున్నాను. పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించబోతున్నాను. నన్ను నమ్మి, నన్ను ఆశ్రయించి, నన్ను ఆనుకొని జీవిస్తున్నటువంటి ఏ వ్యక్తి కూడా నిరుత్సాహపడని అవసరం లేని కృప నేను ప్రసాదించబోతున్నాను. బయలుదేరు. యాకోబు కన్నీళ్లు తుడుచుకొని ఐగుప్తుకు బయలుదేరితే పచ్చిక బయలన్న గోషేను ప్రాంతంలో కొంతమందితో ప్రారంభమైనటువంటి ప్రస్థానం ఎంతవరకు అంటే 6 లక్షల కాల్పలం అయిపోయింది. ఆమేన్.